బ్రేకింగ్ న్యూస్. అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత కలకలం రేపింది. గాలిగోపురం షాపుల దగ్గర తెల్లవారుజామున 1 గంట సమయంలో చిరుత పులి తిరిగింది. ఆ సమయంలో భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. తిరుమల నడకదారిలో మరోసారి చిరుత పులి కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. నడకదారిలో భక్తులు ఒకరిద్దరు చొప్పున కాకుండా గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచించింది. రైట్. అలిపిరి నడకదారిలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. స్థానికుల్లో భయాందోళన రేపుతుంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అయితే చిరుతపులిని పట్టుకోవడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైతే చిరుత నడక మార్గంలో అలిపిరి నడక మార్గంలో 7వ మైల్ రాయి ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలోని మెట్టు మార్గంలో ఏదైతే స్టెప్స్ కి ఎక్కుతామో ఆ సమయంలో చిరుతపులి కదలికలు కనిపించాయి. సీసీ ఫుటేజ్లు కనిపించాయి. రాత్రి 1 గంట సమయంలో చిరుతపులి ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్లు రికార్డ్ అయింది. ముఖ్యంగా ఏదైతే రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నడక మార్గంలో భక్తులను అనుమతించారో అది కూడా ఏదైతే సాయంత్రం 2 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వెళ్లే భక్తులను నరసింహస్వామి ఆలయం వరకు గుంపులుగా తీసుకెళ్తారు ప్రొటెక్షన్స్. దీంతో జనసంచారం లేని సమయంలోనే చిరుతపులి అటు దాటుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి లెపర్డ్ సెర్చింగ్ టీమ్ తో పాటు ఏదైతే అటవీ శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు భక్తులను అలర్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని పూర్తి స్థాయిలో భక్తులకు రక్షణగా అటు విజిలెన్స్ గానీ ఫారెస్ట్ శాఖ గానీ రక్షణగా ఉంటుందని ఆలయ అధికారులు చెప్తున్నప్పటికీ భక్తులు మాత్రం చిరుతపులి అర్ధరాత్రి కదలికలతో కొంత భయాందోళనకు గురయ్యారని చెప్పవచ్చు. రాధిక. థ్యాంక్ యూ దామోదర్.